ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృప మీపై అధికంగా ఉంది. యేసయ్య మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను ఒంటరిని అని నువ్వెప్పుడూ కుమిలిపోవద్దు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నీకు తోడయుండి నడిపిస్తాడు. ప్రియులారా, మీరెప్పుడు కూడా కన్నీరు విడవద్దు అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీరు కన్నీరు విడిచిన ప్రతిసారి మీ యావత్ బాధలో ఆయన బాధ నుండే దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన మీ కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అటువంటి కార్యాలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్న మీలో ఎవరెవరైతే ప్రియులారా కన్నీళ్లతో నలిగిపోతూ మీ జీవితాన్ని జీవిస్తూ వచ్చారో, ఇప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించబోతున్నాడు. ప్రియులారా, మీ దుఃఖ దినములు సమాప్తంలో అవబోతున్నాయి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఆయన మీ కన్నీటిని తుడిచే దేవుడిగా ఉన్నాడు. ప్రియులారా, గతించిన కార్యక్రమాలలో మీరు చూస్తూ మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలను బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్లను బట్టి నేను దేవుని నామాన్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులారా, మీరు చేస్తున్న ప్రతి ఫోన్ కాల్స్ కొరకు, ప్రార్థన అవసరత కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అలాగే మీరు మేలు పొందిన తర్వాత దాన్ని మాకు తెలియపరచడం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు చేసిన ప్రతి ఫోన్ కాల్ కొరకు మేము రాసుకొని వాటి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో ఆ కార్యాన్ని జరిగించాలని అనుదినము కూడా మేము అలాగూ మీకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, కాబట్టి మీరు పొందిన మేలులు మాకు తెలియపరిచినప్పుడు మేము ఆ ప్రార్థన అవసరతలో నుండి దాన్ని తీసివేస్తామన్నమాట. కాబట్టి మీరు కృతజ్ఞతగా మీరు పొందిన మేలు పొందిన తర్వాత మాకు తెలియపరిచి సాక్ష్యం చెప్పండి. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ప్రియులారా, మరొక మాట తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నప్పుడే ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నానని మాతో మాట్లాడటం మేము చూసాం. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నారు. ఈరోజు మన ధ్యానం కొరకు బైబిల్ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఆదికాండం 27వ అధ్యాయం 26 వచనం నుండి 27, 28 వచనాలు మనం చదువుకుందాం. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. ప్రియులరా, ఇస్సాకు యాకోబును ఆశీర్వదించే సమయముల్లో ఇస్సాకు పలికిన మాటలు మనం చదువుకున్న ఈ వాక్య భాగం. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించే ముందుగా ఇస్సాకు యాకోబును చూసి ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, నీవు దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని ఇస్సాకు యాకోబుని పిలుస్తా ఉన్నాడు. నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అని చెప్తా ఉన్నాడు. ఆ వాక్యం చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. తండ్రి తన బిడ్డను ఆశీర్వదించేటప్పుడు తండ్రి బిడ్డను ముద్దు పెట్టుకొని ఆశీర్వదించాలి. కానీ బిడ్డను దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని ఎందుకు ఇక్కడ తండ్రి చెప్పాడు అని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా మన నుంచి ఇదే కోరుకుంటున్నాడా అనిపించింది. ప్రియులారా, వాస్తవం ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అదెంతో వాస్తవం. దేవుడు ఖచ్చితంగా నిన్ను, నన్ను, మనందరినీ ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, అయితే మనం కూడా దేవుని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి కూడా ఒక మనస్సు ఉందని, ఆయన ఆ మనస్సులో ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం కూడా ఆయన్ని ప్రేమించాలి అని. కుమారుడిగా, కుమార్తెగా మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముద్దు పెట్టుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, మన ప్రేమనంతటిని ఆయన ఎడ చూపించాలని ఆయన కోరుతున్నాడు. ప్రియులారా, అందుకే బైబిల్లో కూడా వ్రాయబడింది, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడని యెహోవాను నువ్వు ప్రేమించాలి అని దేవుని వాక్యంలో చెప్పబడింది. పూర్ణ మనస్సుతో ప్రేమించాలంట దేవుని. ప్రేమను కోరుతున్నాడు. పూర్ణ మనస్సుతో మనం ఆయన్ని ప్రేమించాలని దేవుడు మన నుంచి కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి మనం దేవుని యొద్దకు వచ్చి ఆయన బిడ్డలుగా జీవించే ఆ సమయంలో ఆయన చూసే ఆ ప్రేమను మనం అందించడం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మన ప్రార్థనలో కూడా దేవునిని మనం ప్రేమించే విధంగా మన ప్రార్థన ఉండాలి. చూడండి, చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మన అవసరతలు దేవుని అడగటమే గాని దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు చెప్పేది ఉందా మీ ప్రార్థనలో? రెండవది, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెప్పటమే కాదు, ఒక తండ్రిగా మీరు ఆయన బిడ్డగా మీరు ఆయన ఎందుకు ప్రేమించకూడదు?
ఆయనతో ఎందుకు మాట్లాడకూడదు? ఒక తండ్రితో ఒక బిడ్డ ఎలా మాట్లాడతారో అలాగూ మన ప్రార్థనలో మనం మాట్లాడొచ్చు ప్రియులారా. ఒక తండ్రితో ఒక బిడ్డ ఎలా సహవాసం చేస్తారో అలాగే మన వ్యక్తిగత ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో కూర్చొని కొద్ది సమయం అలా మౌనంగా కనిపెట్టి ఉండొచ్చు ప్రియులారా. దేవుడేమైనా మాట్లాడతాడేమో అని కనిపెట్టి ఉండొచ్చు ప్రియులారా. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టడం కూడా గొప్ప భాగ్యం అండి. అది గొప్ప ఆత్మీయ బలం ప్రియులారా. చాలా మంది మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టలేరు. కొంతమంది ప్రార్థన 5 నిమిషాలే. ఆ 5 నిమిషాలు కూడా ఏదో గబగబా 4 మాటలు చెప్పేసి ప్రార్థన ముగించేసి వెళ్ళిపోతారు. అయితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు రారాజు ఎదుట ఉన్నావు అనే విషయం మర్చిపోకూడదు. ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఒకరోజు నా దేవుడు నాతో మాట్లాడారు ప్రియులారా. భూలోకంలో మనం ప్రార్థన చేసేటప్పుడట, మనం మోకరించినప్పుడు పరలోకం నుండి దేవుడు దిగి వచ్చి మన దగ్గరకు వస్తారట. చాలా మంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుడు దిగి వచ్చినంతసేపు పట్టదు మన ప్రార్థన. అంటే 2 నిమిషాలు అలా ఏదో మనసులో అనుకొని అలా వెళ్ళిపోతారు. ఇటువంటి వారిని చూసినప్పుడు దేవునికి ఎంతో బాధ కలుగుతుంది. తండ్రిగా ఆయన బిడ్డల్ని పిలుస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోండి అని. కీర్తనల గ్రంథంలో 2వ కీర్తనలో కూడా చెప్పబడుతుంది, కుమారుని ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన మీ మీద కోపించును అంటున్నాడు. అంటే మనం దేవుని ప్రేమించాలి ప్రియులారా. దేవునిని మనం ప్రేమించకపోతే దేవునికి కోపం వస్తుందట. కాబట్టి మనం దేవుని ప్రేమించే అనుభవం కూడా మన ప్రార్థనలో, వ్యక్తిగత ఆత్మీయ అనుభవంలో మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనగానే దేవునిని మనం ప్రేమించే ఆ సహవాసం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తరువాత ఇస్సాకుని యాకోబు ముద్దు పెట్టుకున్న తర్వాత ఇస్సాకు ఏం చేస్తున్నాడో చూద్దామా ప్రియులరా. అతడు దగ్గరకు వచ్చి అతను ముద్దు పెట్టుకునేను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను అని రాయబడింది. ఇస్సాకు యాకోబు యొక్క వస్త్రములను వాసన చూస్తున్నాడట. ప్రియులరా, తండ్రిగా ఆయన ప్రేమని మొట్టమొదట యాకోబు మీద ఎలా చూపిస్తున్నాడని మనకు కనబడుతుందంటే యాకోబు వస్త్రములను వాసన చూస్తా ఉన్నాడట. ప్రియులరా, దీన్ని చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. తండ్రి తన బిడ్డని ఎంత ప్రేమించకపోతే ఆ రీతిగా వాసన చూస్తాడు. నిజంగా ప్రియులరా, దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రియులరా. ఒక్క మాట చెప్తాను, ఒక వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడే ఆ వ్యక్తి వాసన ఎలాంటిదో మనకి తెలుస్తుంది. అదే వ్యక్తి దూరంగా ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తిలో దుర్వాసన వచ్చేది కూడా తెలియదు, మంచి వాసన వచ్చేది తెలియదు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి వాసన మనకి తెలుస్తుంది. అలాగే మనము దేవుని దగ్గరకు వెళితే అసలు మన వాసన ఏంటో మనకు తెలుస్తుంది, మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనము దేవుని మహిమలోనికి వెళ్ళాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు జీవితముతో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. అసలు ఆయన వంటి పరిశుద్ధత మనం కలిగి జీవిస్తున్నామా? ఆయన వంటి ప్రార్థనా జీవితం మనం కలిగి జీవిస్తున్నామా? యేసయ్య శరీరధారిగా భూలోకంలో జీవించిన మాదిరికరమైన ఆ జీవితం మనం కలిగి జీవిస్తున్నామా అని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. అలాగే మనం ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని దర్శిస్తాడు, పరిశీలిస్తాడు, చెడుతనమంతటినీ తొలగించి మన ప్రశస్తమైన వారిగా చేస్తాడు. ఇక్కడ ఇస్సాకు యాకోబు వస్త్రములను వాసన చూసి అనే మాట నేను చదివినప్పుడు దాని విషయమై కొంచెం నేను లోతుగా వాక్యంలో ధ్యానించాను. బైబిల్లో మరొక కుమారుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు అని చెప్పబడింది. ఆ వ్యక్తి పేరు కూడా చెప్పడానికి బైబిల్లో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. కారణం, ఆ వ్యక్తి జీవితం అంతగా తప్పిపోయింది ప్రియులారా. ఆ వ్యక్తి తండ్రితో గొడవ పెట్టుకున్నాడు, తగాదాడాడు, రావాల్సిన ఆస్తి మొత్తాన్ని తీసుకున్నాడు, తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు, ఐ వాంట్ ఫ్రీడమ్ అన్నాడు ఆ కుమారుడు. అంటే నాకు స్వేచ్ఛ కావాలి. తండ్రితో ఉంటే తండ్రి నేను అడిగినంత డబ్బులు నాకు ఇవ్వట్లా, నేను ఖర్చు పెట్టుకోవటానికి, నా ఇష్టానుసారంగా నేను తిరగటానికి తండ్రి నాకు అనుమతి ఇవ్వట్లా. నా ఇష్టం వచ్చినాడు ఎప్పుడు రాత్రి మగళ్ళు తిరగటానికి తండ్రి ఒప్పుకోట్లా. సాయంత్రం అయ్యేటప్పటికి ఇంటికి రమ్మంటాడు. ఇంట్లో కఠినమైన చట్టాలు ఉంటున్నాయి, డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి నా ఆస్తి నాకి అని తండ్రితో పోట్లాడి తన ఆస్తినంతా తీసుకొని తండ్రిని విడిచిపెట్టి స్వేచ్ఛను కోరుకొని కుమారుడు దూరంగా వెళ్ళిపోయాడు ప్రియులారా. యాకోబేమో తండ్రి దగ్గరకు వచ్చినట్లు, తండ్రి యాకోబు వాసన చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఈ కుమారుడు తండ్రిని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆ కుమారుడు ఎంత క్షేమంగా ఉన్నాడు అని చూస్తే ఆయన జీవితంలో క్షేమం ఆ రోజు నుంచి పోయింది ప్రియులారా. అవును ప్రియులారా, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న సమాధానం పోతుంది, ఆశీర్వాదం పోతుంది, క్షేమము తరిగిపోవటం ప్రారంభిస్తుంది, ఉన్న ఆ ఐశ్వర్యం కూడా తరిగిపోతుంది ప్రియులారా. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే మొట్టమొదట తనకున్న డబ్బులన్నీ అయిపోవటం ప్రారంభించినాయి. తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం కరిగిపోవడం ప్రారంభించింది. చెడ్డ స్నేహితులు పెరిగారు, పాపం పెరిగింది, తన దగ్గరున్న ఆస్తి మొత్తం పోవటం ప్రారంభించింది.
ఆఖరికి ఏం మెట్టుకొచ్చాడు అంటే ప్రియులారా, తినటానికి తిండి లేని మెట్టుకొచ్చాడండి. ఇదే కుమారుడు తన ఇంట్లో ఎలాంటి కుమారుడు అని చూస్తే రాజకుమారుడు. అక్కడ ఈయనకి పనివారు, ఈయనకి ప్రశస్తమైన వస్త్రాలు దొడిగేవారున్నారు, ఈయనకి ఉంగరాలు పెట్టేవారున్నారు, ఈయన కాళ్ళకి చెప్పులు వేసేవారున్నారు, ఈయన నడుస్తుంటే ఈయనకేం కావాలో ముందుగా ఏర్పరిచే వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో. కానీ ఇప్పుడు ఈయన ఒంటరోడైపోయాడు, ఏమీ లేవు, తినటానికి కూడా తిండి లేదు. ఆకలికి తట్టుకోలేక ఈయన ఏదైనా పని చేద్దామని వెళ్ళాడట. ఈయనకి ఏ ఉద్యోగం దొరికిందో తెలుసా ప్రియులారా? పందులు కాసే ఉద్యోగం దొరికిందంటండి. ఆఖరికి ఆ పందులు కాసే ఉద్యోగానికి వెళితే ఆ యజమాని ముందు అన్నం పెట్టలా. ముందు ఈయన ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి పందులు కాసుకొని రా, తర్వాత అన్నం పెడతానన్నాడట. ఈయన వెళ్ళి పందులు కాస్తా ఉంటే ఆ పందులు కాసేటప్పుడు పందులకి పెట్టమని కాస్త పొట్టిచ్చాడంట యజమాని, పందులకి పెట్టమని. ఇప్పుడు పందులకి పొట్టు పెడుతున్నాడు ఈ కుమారుడు ముందు ప్రియులారా. ఆ పొట్టు పందులు కడుపు నిండా అదేంటంటే ఈయన కడుపు రగిలిపోయింది ప్రియులారా. కారణం ఏంటి అంటే, పంది తింటుంది కడుపు నిండా పొట్టు, నేనేమీ తినలేకపోయాను, నాకు ఆకలేస్తుంది, ఆకలి తట్టుకోలేకపోతున్నానని పందులు తినే ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవాలనైనా ఆశపడ్డాడంట. వానికి ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదంట. చూసారా, తండ్రికి దూరమైన ఒక కుమారుడు ఎలా ఉన్నాడు ప్రియులారా. అందుకే మన జీవితంలో ఎన్నడూ దేవునికి దూరం అవ్వకూడదు ప్రియులారా. దేవునికి దూరం అయితే మనం క్షేమంగా ఉండలేమండి. దేవుని కృప లేకపోతే ఒక్క క్షణం కూడా బ్రతకలేం భూలోకంలో. కాబట్టి ఎన్నడూ దేవునికి దూరం అయ్యే మనస్సు ఉండకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఒకవేళ సంభవిస్తుందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ తప్పిపోయిన కుమారుడు ఆ పరిస్థితిని అంతటిని గమనించి బుద్ధి తెచ్చుకున్నాడట. వెంటనే నేను ఆలోచిస్తున్నాడు, నా తండ్రి ఇంట్లో ఉంటే నేను ఎలాంటి వ్యక్తిని, అక్కడ ఎంత మంచిగా నా జీవితం ఉండేది అని బుద్ధి తెచ్చుకొని, నా ఇంట్లో కూలోళ్ళకు కూడా సమృద్ధిగా అన్నం పెడుతున్నాడే నా తండ్రి, నేను ఇక్కడ కనీసం తినటానికి కూడా ఏం లేని పరిస్థితిలో నేనున్నాను, కాబట్టి నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళతాను అని ఈ తప్పిపోయిన కుమారుడంట తండ్రిని వెతుకుతూ బయలుదేరి వచ్చాడట. ప్రియులారా, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అంటే, తండ్రి కుమారుడు వెళ్లిపోయిన రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రికి బాగా తెలుసు కుమారుడు తండ్రిని విడిచి బ్రతకలేడు అని, దూరంగా బ్రతకలేడు, వాడికి లోకం గురించి తెలియదు, వాడి లోకంలో బ్రతకలేడు అని తండ్రి ప్రేమతో కుమారుడి కొరకు చూస్తూ ఉన్నాడు. ఆ కుమారుడు దూరం నుంచి వస్తా ఉన్నాడు ప్రియులారా. ఆ కుమారుడికి వస్త్రాలని మాసిపోయినాయి, వేసుకెళ్ళిన బట్టలు లేవు ఆయన దగ్గర. వెళ్ళేటప్పుడు వెలగల వస్త్రములతో వెళ్ళాడు, కానీ ఇప్పుడు మాసిపోయిన బట్టలతో వస్తున్నాడు. స్నానం చేసి ఎన్ని రోజులైందో తెలియదు, గడ్డం పెరిగి తల జుట్టు పెరిగి రూపం కోల్పోయి చూడ నస్వహీయముగా ఆ కుమారుడు తిరిగి వస్తా ఉన్నాడు. కానీ తండ్రి కుమారుని గుర్తుపట్టాడు ప్రియులారా. తండ్రి కుమారుని గుర్తుపట్టాడు. కుమారుని దగ్గర దుర్వాసన వస్తుంది, కానీ తండ్రి కుమారుని వెతుకుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడంటండి. వెళ్లి కుమారుడిని మెడ మీద పడి తండ్రి ముద్దు పెట్టుకున్నాడు అని అక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు ప్రియులారా. వెంటనే తండ్రి తన దాసులను చూసి చెప్తున్నాడు, నా కుమారునికి త్వరగా ప్రశస్త వస్త్రం తెచ్చి తొడగండి అని చెప్తున్నాడు ప్రియులారా. ప్రియులారా, ఆ సమయంలో ఆ తప్పిపోయిన కుమారుని దగ్గర నుంచి ఏ వాసన వస్తుందండి? మురికి వాసన వస్తుంది. కానీ తండ్రి ముద్దు పెట్టుకుంటా ఉన్నాడు ప్రియులారా. ఈరోజు నేను మీతో చెప్పదలుచుకున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన కుమారుడిగా ఉండవలసిన వ్యక్తివి. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించినట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. మరి నువ్వు ఆశీర్వాదంలో ఉంటావా? తండ్రిని విడిచిపెట్టి వెళ్లిపోయిన ఈ తప్పిపోయిన కుమారుడిలాగా అన్ని కోల్పోయి చూడనసహ్యమైన వ్యక్తిగా మారి, చూడ రూపము లేని వ్యక్తిగా మారిపోయి ఆ వాసన వచ్చే పరిస్థితిలో అటువంటి భయంకరమైన జీవితానికి వెళ్ళిపోతావా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి ప్రియులారు ఇప్పుడే. అందుకే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్లి బాగుంటాను అనుకున్నాడు, కానీ అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ తిరిగి తండ్రి దగ్గరికి రాగానే తండ్రి చేస్తున్న గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఆ మాసిపోయిన వస్త్రాలన్నీ తీసేస్తున్నాడు. ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి తొడగండి అంటున్నాడు. రెండవదిగా చెప్తున్నాడు ఏమంటే, నా కుమారుడి కాళ్ళకి చెప్పులు తొడగండి. ఎప్పటి వరకు చెప్పులు లేకుండా జీవించాడు, సమాధానం లేదు జీవితంలో, సమాధానం ఇవ్వండి. రెండవది అంటున్నాడు, నా కుమారుడి విరేలికి ఉంగరం తెచ్చి తోడగండి అంటున్నాడు. అంటే ఒక మాట చెప్తున్నాను, కుమారుడిగా ఈ వ్యక్తి ఏమేమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి మరలా
తండ్రి సమకూరుస్తా ఉన్నాడు ప్రియులారా. అవును ప్రియులారా, ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడగలిగితే, ఒక వ్యక్తి మారు మనసు పొందగలిగితే, తనేమేమైతే పోగొట్టుకున్నాడో అవన్నీ తిరిగి దేవుడు సమకూర్చగలుగుతాడు ప్రియులారా. ఆరోగ్యం పోగొట్టుకున్నావా, దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్నావా, దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు. ఐశ్వర్యం పోగొట్టుకున్నావా, దేవుడు తిరిగి ఇవ్వగలుగుతాడు. నువ్వు ఏది పోగొట్టుకున్నా దేవుడు తిరిగి ఇవ్వటానికి శక్తిమంతుడు ప్రియులారా. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు, తిరిగి వాటన్నిటినీ పొందుకున్నాడు ప్రియులారా. ఇప్పుడు తండ్రి తన కుమారుని యొక్క మురికి వాసన చూడలేదు గాని తన కుమారుని వాసన చూశాడు. నా కుమారుడు అని చూశాడు. ఆ కుమారుని ఒక ప్రశస్తమైన వ్యక్తిగా మార్చివేశాడు ప్రియులారా. ఇస్సాకు యాకోబుని వాసన చూస్తూ చెప్తాడు, ఇదిగో నా కుమారుని సువాసన అని చెప్పటం మనం చూస్తాం. ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనంలో కనబడుతుంది ప్రియులారా, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ప్రియులారా, ఒక తండ్రితో ఉన్న కుమారుణ్ణి తండ్రి అలా ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా. ఇదిగో నా కుమారుని సువాసన. అక్కడ తండ్రికి కనబడుతున్న సువాసన ఏంటి అంటే కుమారుని ప్రేమ. తండ్రికి కనబడుతుంది తండ్రి మీద కుమారునికి ఉన్న ప్రేమ. ప్రియులారా, దేవుడు మీ జీవితాన్ని చూసి దేవుని మీద మీ ప్రేమ ఎంత అని గమనిస్తే మీరు ఎంతగా కనబడతారు. మీ ప్రేమ ఒక సువాసనగా దేవునికి కనబడగలుగుతుందా? మీ జీవితం దేవునికి ఒక సువాసనగా కనబడగలుగుతుందా? దేవుడు మీ జీవితంలో అటువంటి కార్యం చేయడానికి కోరుకుంటా ఉన్నాడండి. అందుకే దేవుడు మిమ్మల్ని తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. మీకు మాట చెప్తాను, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వెళితే ఎలా మారతాడు ఆ వ్యక్తి? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట చెప్తా ఉన్నాడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అని చెప్తున్నాడు ప్రియులారా. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు అంటున్నాడు. తండ్రి ఇస్సాకు యాకోబును చూసి అంటాడు, ఇదిగో నా కుమారుని సువాసన అంటున్నాడు. దేవుడు మనల్ని చూసి అంటున్నాడు, ఇదిగో నా కుమారుని పరిమళ వాసన అంటున్నాడు. ప్రియులారా, దేవుడు నిన్ను పరిమళ వాసనగా చేశాడండి. ఇస్సాకుకి యాకోబు నుంచి వచ్చింది కుమారుని వాసన అయితే మన నుంచి దేవునికి వస్తున్నది పరిమళ వాసన అంటే పర్ఫ్యూమ్ స్మెల్ ప్రియులారా, స్వీట్ ఫ్రాగ్రెన్స్ ప్రియులారా, శ్రేష్టమైన వాసన తండ్రి అయిన దేవునికి వస్తా ఉందట. ఏమిటి అది అంటే యేసు క్రీస్తు ప్రభు రక్తంలో నువ్వు కడగబడ్డావు కదా, ఆయన నిన్ను ప్రేమించాడు, నీ కొరకు అర్పణముగాను బలిగాను తను అప్పగించుకున్నాడు. నువ్వు చేసిన పాపముల కొరకై ఆయన శిక్షను అనుభవించాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. యేసయ్య తండ్రి అయిన దేవునికి కుమారుడు, కానీ సిలువలో తండ్రి అయిన దేవుడు యేసయ్యను చేయి విడిచిపెట్టాడు. కారణం నీ పాపం, మన పాపం అంతా యేసయ్య మోసుకున్నప్పుడు పాపమును దేవుడు సహించలేడు కాబట్టి ఒక క్షణం ఆయన అలాగూ చేయి విడిచిపెట్టాడు. ఈ లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా తండ్రి చేత చేయి విడవబడిన ఆ క్షణంలో యేసయ్య వేస్తున్న ఒక కేక, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని కేక వేశాడు. కుమారుడిగా చేయి విడవబడి మనందరినీ ఆ తండ్రి అయిన దేవునికి కుమారులుగా మార్చినాడు ప్రియులారా. అందుకే పౌలు భక్తుడు ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. మీరు ఇప్పుడు ఎవరు అంటే ప్రియులైన పిల్లలట. మీరెవరు అంటే పరిమళ వాసన కలిగిన పిల్లలట. ప్రియులారా, కుమారుడిగా దేవుడు నీకు ఎంత భాగ్యం ఇచ్చాడో తెలిసిన ఒక మాట చెప్తున్నాను, ఏ వ్యక్తి అయినా మనల్ని ప్రేమించవచ్చు, మనకు సహాయం చేయొచ్చు, కానీ మనల్ని కుమారుడు అని ఎవరు చెప్పలేరండి. కానీ యేసయ్య చెప్తున్నాడు, మీరు నాకు కుమారులు అంటున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడుతుంది, తను ఎందరు అంగీకరించుదురో వారందరూ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని చెప్పబడుతుంది. అంటే దేవుడు నీకు ఒక అధికారాన్ని అనుగ్రహిస్తున్నాడు కుమారుడిగా. కాబట్టి నువ్వు ప్రియులైన పిల్లల వలె పరిమళ వాసనగా మీ జీవితం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. పరిమళ వాసనగా మన జీవితం ఉండాలంటే ఏమేం చేయకూడదో ఇక్కడ క్రింద చెప్తా ఉన్నాడు. చూద్దామా 3వ వచనంలో, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రియులారా, మీలో జారత్వం ఉందా? వ్యభిచార సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా? కామ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా? అది ఒక దుర్వాసనగా దేవునికి వెళ్తుందట. ప్రియులారా, ఒకసారి నేను ఒక పుస్తకంలో చదివాను, ఒక వ్యక్తి తన గదిలో రహస్యంగా తను అక్రమమైన పాపం చేస్తా ఉన్నాడట. అప్పుడు ఆ వ్యక్తి పితరులు చనిపోయిన వారు అట
ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో చూడాలని దేవుని పర్మిషన్ కోరుకొని వారు పరలోకం నుంచి ఆ వ్యక్తిని చూద్దామని అలా వచ్చారట. వచ్చేటప్పటికి ఈ వ్యక్తి చేస్తున్న ఆ పాపపు వాసన వాళ్ళకు వచ్చి తట్టుకోలేక అక్కడ ఉండలేక వాళ్ళందరూ వెళ్లిపోయారు అని నేను చదివాను ప్రియులారా. వాస్తవంగా ఒక మాట చెప్తున్నాను, పాపము కూడా ఒక దుర్వాసన కలిగిస్తుంది ప్రియులారా. ఆత్మ వివేచన కలిగిన దైవజనులకు అది తేటగా అర్థమైపోతుంది. ఒక వ్యక్తిలో ఎటువంటి పాపం ఉందో కూడా తెలిసిపోతుంది ప్రియులారా. ఎందుకంటే పాపము దుర్వాసన రిలీజ్ చేస్తుందండి. యేసు రక్తంలో కడగబడితే ఆ దుర్వాసన పోయి పరిమళ వాసన ప్రారంభమవుతుంది. పాపములో ఉన్న వ్యక్తిలో దుర్వాసన ప్రారంభమవుద్ది. చెడ్డ ఆలోచనలు నీలో ఉన్నాయా, నీ నుంచి వచ్చేది దుర్వాసన అన్నమాట. అదే నీలో మంచి ఆలోచనలు, పరిశుద్ధ సంబంధమైన ఆలోచనలు ఉన్నాయా, దేవుని వాక్యం ఆలోచిస్తున్నావా, నీలో శ్రేష్టమైన పరిమళ వాసన వస్తుంది. ప్రియులారా, ఇంకో మాట చెప్తున్నాను, ఆత్మీయంగా ఒక గొప్ప తాజాదనం ఉంటుందండి మనలో. ఆ శ్రేష్టమైన పరిశుద్ధత మనం కలిగి ఉంటే. అదే పాపం ఉందనుకోండి, చిరాకు, ఏదో తెలియని ఆ చిరాకు ఉంటుంది. అంటే స్నానం చేసిన వ్యక్తికి ఎలాంటి తాజాదనం ఉంటుందో పరిశుద్ధంగా జీవించే వ్యక్తికి అలాంటి తాజాదనం ఉంటుంది. పాపంలో ఉన్న వ్యక్తికి స్నానం చేయకపోతే ఉండే ఆ చిరాకు ఆ వ్యక్తి జీవితంలో ఉంటుంది. అందుకే పౌలు భక్తుడు చెప్తున్నాడు, లోభత్వం కూడా మీ జీవితంలో రానియద్దు. అంటే అది కావాలి ఇది కావాలని ఆ పిసినారితనం గాని, లేదంటే అవి ఇవి ఆశించే మనస్సు గాని మీరు పెట్టుకోవద్దు. అవి పరిశుద్ధులకు తగవు అని చెప్తున్నాడు. మనది ఈ లోకం కాదు, మనది పరలోకం. మనం అక్కడ రాజకుమారులం, అక్కడ దాన్నే మనం వెతకాలి. ఈ భూలోకంలో మనం బ్రతుకుతున్నాం అంతే. ఈ భూలోకంలో దేని మీద మనం దృష్టి పెట్టకూడదు. భూలోక సంబంధమైన ఐశ్వర్యం మీద దృష్టి పెట్టద్దు, పరలోక సంబంధమైన ఐశ్వర్యం మీద దృష్టి పెట్టండి. ఇక్కడ మనం మామూలు మనుషులం, కానీ అక్కడ మనం రాజకుమారులం ప్రియులారా. దేవుడు ఆ పిలుపుతో మిమ్మల్ని పిలుస్తున్నాడు. అందుకే ఈ రోజు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు రాజకుమారులుగా జీవించాలంటే మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మీరు దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. దేవుని పోలి మనం ఎలా నడుచుకుంటాం? పేతురు భక్తుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా జీవిస్తే ఆ దేవుని నామానికి ఎంతో మహిమకరంగా ఉంటుంది ప్రియులారా. ఇస్సాకు యాకోబుని వాసన చూసి అంటున్నాడు, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేను సువాసన వలె ఉన్నది అంటున్నాడు. అంటే ప్రియులారా, నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని కుమారుడిగా జీవించడం ప్రారంభిస్తే దేవుడు దీవించిన వ్యక్తిగా మారిపోతావు అంతే. దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా మారిపోతావు. ఇక అది ఒక సువాసన భరితంగా ఉంటుంది. నువ్వు దీవించబడతావు. నేను చూసిన వారందరూ కూడా ఆనందించే గొప్ప సువాసన నీ జీవితంలో నుండి వస్తుంది. ప్రియులారా, క్రీస్తు ప్రభు కొరగటువంటి మంచి జీవితం నువ్వెందుకు జీవించకూడదు? దేవుని కుమారుడిగా ఉండే ఆ స్థానంలో నువ్వెందుకు ఉండకూడదు? ఇస్సాకుని యాకోబు ముద్దు పెట్టుకున్నట్లుగా తండ్రి అయిన దేవుని మనం ఎందుకు హత్తుకోకూడదు? యేసు క్రీస్తు ప్రభు వారి శిలువ బలియాగం ద్వారా ఇచ్చిన ఆ కుమారత్వం మనం ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు? యేసయ్య మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా చేశాడని చెప్పబడింది. అలా పరిమళ వాసనగా మనం జీవిద్దాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలవంచి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది అయితే మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తున్నారో ప్రభువా, వారందరూ మీరు ఇప్పుడే దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో ఉన్న పాపపు వాసన అంతటిని యేసు నామములో తొలగించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ, ఒక ప్రవాహంగా వీరి మీదకి రండి నాయన. వీరిని కడగమని ప్రార్థన చేస్తున్నాను, శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నడిపించండి ప్రభువా. హృదయాంతరంగాలు పరిశీలించండి ప్రభువా. లోతైన పరిశుద్ధతలోనికి నడిపించండి. ఈ చివరి దినముల్లో అక్రమం విస్తరించే ఈ కాలంలో ప్రభువా, అన్యాయం సంభవిస్తున్న ఈ కాలంలో ప్రభువా, మా పరిశుద్ధత మేము కాపాడుకొని నీ బిడ్డలుగా నీకు తగిన జీవితమే జీవించడానికి కృప దయచేయండి. మా పిల్లలందరినీ దర్శించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ దీవెన దయచేయండి ప్రభువా. అయ్యా, నీ పోలికలో మార్చబట్టడానికి కృప దయచేయండి. నీ కొరకు రోషంతో జీవించడానికి కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరూ ప్రభువా, ఎవరెవరైతే నీకు దూరస్తులుగా ఉన్నారో వారందరూ నీకు సమీపస్తులుగా రావడానికి కృప దయచేయండి. తప్పిపోయిన కుమారుడు నీకు దూరమై ఎంత నష్టపోయాడు ప్రభువా. నీకు దూరంగా ఉంటే మేము ఎండిపోతామని నీ వాక్యం చెప్పావు కదా. నీకు సమీపంగా వచ్చి నీలో నిలిచి ఫలించే కృప దయచేయండి ప్రభువా. మా ప్రియులందరి జీవితాలు నీటి కాలువల యోరను నాటబడిన వృక్షముల వలె ఫలించేవిగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో వారిని ఇప్పుడే మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి. ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. ప్రతి రోగమును స్వస్థపరచండి. నరములు, ఎముకలు, మూలుగులు ముట్టండి ప్రభువా. అయ్యా, కండరాలు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి నొప్పి నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయ్యా, వారికి ఉన్న జాయింట్ పెయిన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. నీ బిడ్డల మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ బిడ్డల మీద నీ జీవాన్ని నేను విడుదల చేస్తున్నాను. నీ పునరుద్ధరణ శక్తిని నేను విడుదల చేస్తున్నాను. నిర్గమ 15:26 ప్రకారం తండ్రి, యేసు నామములో ఇప్పుడే బిడ్డలు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడు అద్భుతం జరిగించండి, ఆశీర్వదించండి. నీ బిడ్డలకు మీరు తోడుండండి ప్రభా. అయ్యా, ఈ కార్యక్రమానికి ప్రభా అయ్యా సహాయం చేస్తున్నాను. నీ బిడ్డలు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రభా వారు అత్యధికంగా దీవించబడటానికి కృప దయచేయండి. ఎవరెవరైతే తమ కానుకలు పంపించి ఈ కార్యక్రమం ఈ రీతిగా ప్రసారం అవడానికి కారణమవుతున్నారో వారిని, వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, నిత్యత్వంలో కూడా
జ్ఞాపకం చేసుకోండి. ఇహమందు వారిని 100 రెట్లు దీవెనతో నింపండి ప్రభా. పరమందును దీవించండి ప్రభా. నీ బిడ్డలను ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినపు సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుని బిడ్డలుగా మనం జీవిద్దాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి దూరంగా ఉంటే మనం చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాల ద్వారా మీరు దీవించబడుతుంటే మీరు పొందిన స్వస్థతలు, మేలు తప్పకుండా మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే ఈ కార్యక్రమం ప్రసారం అవటానికి ప్రియులారా ప్రతి వారం కూడా ఎంతో ప్రయాసతో, భారంతో చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి మంత్లీ సపోర్టర్స్ గా గాని, స్పాన్సర్స్ గా గాని ఉండాలని నేను ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మీ కానుక ఏదైనా సరే నేరుగా ఈ టీవీ పరిచర్యలోనే మేము వాడతాం. ఈ టీవీ పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడితే ఆ ప్రతిఫలం మీరు పరలోకంలో పొందుకుంటారు. అలాగే మీరు చేసే ధన సహాయానికి తగిన ప్రతిఫలం కూడా భూలోకంలో కూడా మీరు ఖచ్చితంగా చూస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మా కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన అనేక మంది వ్యక్తుల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ప్రియులారా, మీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు దేవుడు చేయడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం కోసం ప్రార్థన చేయండి, సహకరించండి. ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమానికి మీలో చాలా మంది తమకు తోచిన రీతిలో ధన సహాయాన్ని పంపించారు. వారందరికీ పేరు పేరు వరుసన నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నామని నేను మీకు తెలియజేస్తున్నాను. అవును ప్రియులారా, మీరు ఒక్కసారి కానుక పంపించినా కూడా మీ పేర్లు మా పుస్తకంలో రాయబడ్డాయి. మా అనుదిన ప్రార్థనలో మీరున్నారు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మాకు స్పాన్సర్స్ గా ఉన్న వారందరి కొరకు మేము చేసుకున్న ఒక తీర్మానం ఏంటంటే, మా లైఫ్ లాంగ్ మేము వారి కొరకు ప్రార్థన చేయాలి అనుకున్నాం. మిమ్మల్ని మా మినిస్ట్రీ పార్ట్నర్స్ గా మేము గుర్తించాం ప్రియులారా. కాబట్టి మేము ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని మేము మీకు తెలియజేస్తున్నాం. అలాగే దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు కూడా మీరు ఎదురు చూడాలని తెలియజేస్తున్నాం. మీరు మేళ్లు పొందినప్పుడు తప్పకుండా మాకు తెలియపరచండి. మేము దేవుణ్ణి స్తుతిస్తాం. అది దేవునికి ఎంతో సంతోషంగానూ ఉంటుంది. కాబట్టి మీరు పొందిన మేళ్లు గాని, ఆత్మీయ అనుభవాలు గాని, స్పాన్సర్స్ ఉన్న వారందరూ కూడా తప్పకుండా మాకు తెలియపరచాలని మేము మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీరు పొందిన మేళ్లు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేకాగ్ని మినిస్ట్రీస్, డోర్ నంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.